హలో ఫ్రెండ్స్, మనం ఒక టేబుల్ని క్రియేట్ చేయాలి స్ప్రింగ్ బూట్లో అంటే మనం దాన్ని ఎట్ ది రేట్ ఎంటిటీ అనే దాంతో మనం అనోటేట్ చేయాలి. అందుకే మనం స్ప్రింగ్ బూట్ టర్మినాలజీస్లో టేబుల్స్ని ఎంటిటీస్ అంటాం. ఓకేనా? ప్లస్ ఇక్కడ ఎట్ ది రేట్ టేబుల్ అనే అనోటేషన్ వాడిన నేను ఎందుకు అంటే ఈ టేబుల్ నేమ్ని నేను స్పెసిఫై చేయడానికి. ఇది ఇవ్వకపోయినట్లయితే నాకు ఏమవుతుంది అంటే క్లాస్ నేమ్తోనే టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. అట్లనే కాలమ్స్ని చూపించడానికి నేను ఎట్ ది రేట్ కాలం అనేది వాడిన. ఓకేనా? ఇక నేమ్ అనేది ఎందుకు వాడినా అంటే ఆ డీబీ లోపల ఆ కాలం నేమ్ ఇది అని చెప్పడానికి నేను ఇది వాడిన. ఎస్ఐడి, ఎస్ నేమ్, ఎస్ అండర్ స్కోర్ అడ్రస్ అని చెప్పి. లేకపోతే ఏమవుతుంది అంటే ఫీల్డ్ నేమ్స్తోనే కాలం నేమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. బట్ ఈ ఫార్మాట్ అనేది డీబీ కాలం నేమ్స్, జావా ఫీల్డ్ నేమ్స్ ఫార్మాట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ ఎంటిటీ షుడ్ హ్యావ్ ఎట్లీస్ట్ వన్ ఐడి కాలం.